యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రివిక్రమ్ బ్రో. త్రిశూల్, ఏమైంది? త్రివిక్రమ్ కనిపించాడమ్మా? వాడింకా లేచుండడు. రూమ్ లో చూడు. లేదు, నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. అక్కడ లేడు బ్రో. అలాగైతే జిమ్ ఏరియాలో ఉంటాడు. సరే. ఏంట్రా పొద్దున్నే ఎవరిని వెతుకుతున్నావు అనుకుంటాను? త్రివిక్రమ్ బ్రో కోసం జిమ్ వైపు వెళ్తున్నాను. వాడక్కడ లేడురా, నేను అక్కడి నుండే వస్తున్నాను. అవునా? ఒక్క నిమిషం, ఫోన్ చేసి చూద్దాం. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏమైంది? మామలుడు ఏదో గంభీరంగా ఆలోచిస్తున్నారు. పొద్దున్నుండి చూస్తున్నాను, త్రివిక్రమ్ బ్రో కనిపించట్లేదు. కనిపించట్లేదా? వాడు దమయంతి, రీనా, అమ్మా, త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? లేదు. పొద్దుటి నుంచి నేను కూడా వాడిని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? వాడికి ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడే చేశాను అన్న, కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నిన్న రాత్రి పడుకునేటప్పుడు నాతోనే ఉన్నారు. ఎప్పుడు లేచి వెళ్ళిపోయారో ఏమో తెలీదు. పాత అలవాట్లు మొదలు పెట్టాడు అనిపిస్తుంది. చెప్పా చేయకుండా వెళ్ళిపోవడం, మా అందరిని టెన్షన్ పెట్టడం. అయ్యగారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? శివాని మేడం ఇంటికి వెళ్ళారేమో. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సరే, నేను వెళ్ళి చూసి వస్తాను. చూసిరా. నాన్నమ్మ చెప్పిందని ఇక్కడికి వచ్చాను, కానీ సప్త సముద్రాలను ఎలా దాటాలి? ఇక్కడ ఒక షిప్పు లేదు, ఏమీ లేదు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఈ సప్త సముద్రాలు దాటాక ఆ ద్వీపం ఎక్కడుందో, ఆ మాయాంగిని ఎక్కడుందో, ఎవరా మాయాంగిని? నో, నేను ఏదో ఒకటి చేసి దీన్ని దాటి తీరాలి. శివానీని నేను దక్కించుకోవాలంటే నేను ఏ రిస్క్ అయినా తీసుకుంటాను. త్రిశూల్, నీ కథ పూర్తి చేయడానికి ఏది చేయడానికైనా నేను సిద్ధమే. సంవత్సరాలకి సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. నాకు దక్కని ప్రేమ బాధ ఉప్పొంగి నా దేహాన్ని బాధ పెడుతూనే ఉంది. ఈ ద్వీపంలో నేను ఒంటరిగా నా వాడి ప్రేమని దక్కించుకోవాలన్న కలల్లో నా వాడి కోసం ఎదురు చూస్తున్నాను. అందరికీ సమయం వస్తుంది అన్నట్టే నా వాడు నాకు దక్కే కాలం కోసం నేను తొందరపడుతున్నాను. నా ప్రేమని దక్కించుకునే విషయంలో ఎవరు ఎదురైనా వాళ్ళందరికీ నా యొక్క సర్వనాశన సంకల్పం. ఇది ప్రతీకార యుద్ధం కాదు, ప్రేమ కోసం చేసే యుద్ధం. నా నుండి దూరమైన ప్రేమను దక్కించుకోవడానికి, ఈ నాగలోకానికి యువరాణి నవ్వడానికి జరుపుతున్న సర్ప యుద్ధం.
త్రివిక్రమ్ బ్రో, త్రివిక్రమ్ బ్రో. పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నువ్వు? నన్ను ఇబ్బంది పెట్టకపోతే నీకు రోజే గడవదు కదా. ఊరుకో శివాని, నేనిప్పుడు నా పర్సనల్ పని మీద రాలేదు. అది కాదు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నాకు వేరే ఏ పని లేదనుకుంటున్నావా? ఓ, వేరే పని కూడా చేస్తావా నువ్వు? ఎప్పుడు చూసినా నా వెనకే తిరుగుతూ ఉంటావు కదా. అదంతా వేరే విషయం కానీ తర్వాత డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు త్రివిక్రమ్ బ్రోని పంపిస్తావా? ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ ఇక్కడ లేడు. తను ఇక్కడికి అసలు రానేలేదే. ఏంటి, రాలేదా? ఎందుకు? త్రివిక్రమ్ ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళారు వారు? తెలీదు. పొద్దున్న లేచినప్పటి నుంచి అసలు కనిపించట్లేదు. ఏమంటున్నావు నువ్వు? ఇంట్లో ఎవరికీ చెప్పలేదా తను? ఎవరికి ఏమీ తెలీదా? ఎవరికీ తెలీదు. ఫోన్ చేస్తేనేమో నాట్ రీచబుల్ అని వస్తుంది. త్రివిక్రమ్ కనిపించట్లేదంటే ఏంటి అర్థం? పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది. ఈ సమయంలో ఎందుకని ఇలా జరుగుతోంది? త్రివిక్రమ్, త్రివిక్రమ్ ఎక్కడున్నారు మీరు? ఏదో పురాతన ప్లేస్ అనుకుంటా. మోస్ట్లీ ఇక్కడ ఎవరు ఉండుండరు. ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ పాములు అవి ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవడం బెస్ట్. ఎవరు? ఎవరది? నా స్థలానికే వచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావా? ముందు నువ్వెవరో చెప్పు. చెప్తాను. ముందు ఈ పాముల నుండి నన్ను విడిపించు. థ్యాంక్స్. ఇప్పుడు సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? అది మాయాంగిని అంటే నువ్వేనా? నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఏంటి నీ ఉద్దేశం? అంటే అది మా నాన్నమ్మ ఇక్కడికి పంపించింది. అంటే నా మహామాయి పంపించింది. మహామాయ? మహామాయికి నీకు సంబంధం ఏంటి? ఆవిడ మా నాన్నమ్మ. నేను ఒక సమస్యలో చిక్కుకున్నాను. నిన్ను హెల్ప్ అడగమని తను నన్ను ఇక్కడికి పంపించింది. మహామాయి పేరు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నువ్వు మహామాయి మనవడవడానికి సాధ్యమే లేదు. తను నీ గురించి ఏ రోజు నాతో చెప్పలేదు. నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? నా కోపం నీకింకా తెలీదు. నా కోపానికి బలైతే నా విషంతో క్షణంలో నువ్వు ప్రాణాలు కోల్పోతావు. నేను చెప్పేదంతా నిజం. తనే నన్ను ఇక్కడికి పంపింది. చూడు, నా ఓపికని పరీక్షించొద్దు. నాలో ఉన్న విషశక్తిని పరీక్షించాలని చూస్తే ప్రాణాలు కోల్పోతావు.
చావడానికి సిద్ధమవ్వు. ఆ! నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను నమ్మండి ప్లీజ్. సరే నాన్నమ్మా, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను. మనవడా, మళ్ళీ తొందరపడుతున్నావు. కాస్త ఓపిక పట్టు. ఎందుకు నాన్నమ్మా, ఏమైంది? నేనిప్పుడు ఆ మాయాద్వీపానికి వెళ్ళకూడదా? వెళ్ళు, కానీ తన సహాయం నీకు దక్కాలి అంటే తనకి నీ మీద నమ్మకం రావాలి. నువ్వే పంపావని చెప్తాను, తను నమ్ముతుంది కదా. కేవలం మాటలు సరిపోవు మనవడా, సాక్ష్యాలు అడుగుతుంది. సాక్ష్యాలా? అవెక్కడున్నాయి? వెళ్ళు, ఆ మండపం కింద ఒక ఎర్ర బట్ట చుట్టిన కుండ ఉంటుంది. ఆ కుండలో ఒక ఉంగరం ఉంది. దాన్ని తీసుకెళ్లి తనకివ్వు. అప్పుడు తనకి నమ్మకం వస్తుంది, నీకు సహాయం చేస్తుంది. సరే నాన్నమ్మా. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్ను వదిలేసే. ఈ మానవులందరూ ముందు నాగలోకంలో ఉన్న వాళ్ళని పరీక్షిస్తారు, తర్వాత క్షమాపణ చెప్పి క్షమాపణ కోరుకుంటారు. ఇక్కడికొచ్చి నన్ను మోసం చేస్తే ప్రతీకార రూపంలో వాళ్ళకి క్షమాపణ ఉండదు. ముందు సాక్ష్యం చూపు, ఆ తర్వాత మాట్లాడు. మాయాద్వీపానికి రావడం నీ ఇష్టం అయిండొచ్చు, కాని వెళ్ళడం నా ఇష్టం. సాక్ష్యమే కదా కావాల్సింది, నేను చూపిస్తాను. ముందు ఈ పాముల నుంచి నన్ను విడిపించు. థ్యాంక్స్. సాక్ష్యం అది నాటకాలు ఆడుతున్నావా? ఈ మానవుల స్వభావం ఎప్పటికీ మారదు. మీకు నిలువెల్లా విషమే. ఒక్క నిమిషం. ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నన్ను నమ్ముతావుగా? నాకు అలాగే మహామాయకున్న బంధుత్వం చాలా విశేషమైనది. తనకి నేను రుణపడి ఉన్నాను. నిజంగా నిన్ను మహామాయ పంపించిందా? మహామాయ పంపించింది నిజమైతే నేను ఏ సహాయం చేయడానికైనా సిద్ధం. త్రిశూల్, రాత్రి తను ఇంట్లోనే ఉన్నారా? నువ్వు తనని చూసావా? రాత్రి ఇంట్లోనే ఉన్నారు, నా పక్కనే పడుకున్నారు. పొద్దుటి నుంచి అసలు కనిపించట్లేదు. రాత్రి తను నీ పక్కనే పడుకుంటే నిద్రలో ఏదైనా మాట్లాడుంటావు నువ్వు. దానికి తనకి కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. చెప్పు, ఏం చెప్పావు నువ్వు? నా వెనుక పడ్డది అంతా నోరు విప్పేశావా? ఊరుకో శివాని, లేనిపోయింది ఏదేదో మాట్లాడుతున్నావు. నేను అలాంటిదేం మాట్లాడలేదు. మరి తను ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? అదే కదా మాకు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? హలో శివాని, త్రివిక్రమ్ వచ్చాడా అక్కడికి? లేదంకల్. త్రిశూల్,
ఉన్నారు, ఇస్తున్నాను అంకుల్. త్రిశూల్, శివానికి ఏ విషయం చెప్పకు. త్రివిక్రమ్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంట అని చెప్పి అక్కడి నుంచి త్వరగా వచ్చేసాయి. సరేనన్నా. శివాని, నువ్వేం టెన్షన్ పడకు. త్రివిక్రమ్ బ్రో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారనిపిస్తుంది. ఈరోజు బ్యాచిలర్ పార్టీ కదా, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళుంటారనిపిస్తుంది. కాదు, తను. నేను చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం లేదా? నేను వెళ్ళొస్తాను. సరే అయితే ఇంక నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏమైనా తెలిస్తే ఫోన్ చేయి. బాయ్. నిజంగా నువ్వు నాకు సహాయం చేస్తావా? మహామాయి మనవడివి అన్న తర్వాత సహాయం చేయకుండా ఉంటానా? ఏం సహాయం కావాలో అడుగు. ఒక అమ్మాయిని నేను బాగా ఇష్టపడుతున్నాను. తను నాకే దక్కాలి. తను ఎట్టి పరిస్థితుల్లో దూరం అవ్వకూడదు. దానికి నీ సహాయం కావాలి. నీ ప్రేమకి నా సహాయమా? నువ్వు మనిషివి, హా, నీకు నేను సహాయం చెయ్యాలా? అది ప్రేమ విషయంలో. నీకు నీ ప్రేమ దక్కాలంటే తన దగ్గరికి వెళ్ళడుగు, తనను ఒప్పించు. ఇందులో నేనేం చేయగలను చెప్పు? తను ఒప్పుకోవడం ఎప్పుడో జరిగిపోయింది. తను ఒప్పుకుంది అంటావు, నీకు దక్కాలి అంటున్నావు. నీ నాలుకకి హద్దనేదే లేదా? తను ఒప్పుకున్న తర్వాత తను నీదే కదా. ఆ అమ్మాయితో సమస్య కాదు, అది కాదు విషయం. నా లవ్ స్టోరీలో ఒక ఎనిమి ఉన్నాడు. ఐ మీన్ శత్రువు. ప్రేమకి శత్రువా? హా, ఎవరది? త్రిశూల్ అని ఒకడున్నాడు. నా అమ్మాయి వెనుకపడి ప్రేమించు ప్రేమించు అని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రేమని లాక్కోవాలని చూస్తున్న దుష్టుడు ఎవరు వాడు? చెప్పు, వాణ్ణి సంహరించి తీరుతాను. చంపుతావా? ప్రేమని లాక్కోవాలని ప్రయత్నించిన వాళ్ళకి చావు కంటే కఠినమైన శిక్ష మరొకటి ఉండదు. ప్రేమించే వాళ్ళు దూరమైతే అది ఎంత బాధ కలిగిస్తుందనేది నాకు తెలుసు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అది ఎప్పుడు దొరుకుతుందో. నువ్వు ప్రేమించావా? ఎవరిని? ఆ విషయం నీకు అనవసరం. ఇప్పుడు నీకు ఏం కావాలో అది చెప్పు చాలు. తన్ని చంపేస్తే చాలు కదా, నీ ప్రేమ నీకు దక్కుతుంది కదా. చంపడం లాంటివే వద్దులే. నా పెళ్ళి అయిపోయేంత వరకు వాడిని దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళు. వాణ్ణి చంపొద్దు అంటున్నావు, కానీ నాకు వాడు చస్తేనే సరైందనిపిస్తుంది. ఈ మాయాంగిని ఒకసారి నిర్ణయం తీసుకుంటే అంతే, వాడి సంహారం ఖాయం. నువ్విచ్చిన ఉంగరం నాకు దారి చూపిస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయ్యగారు, త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? ఎక్కడా అని వెతకాలి ఇప్పుడు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నందీష. గురూజీ ఉండుంటే తననైనా అడిగుండేవాళ్ళం. తను కూడా లేరు. ఇప్పుడు మనమే త్రివిక్రమని వెతకాలి. ఎక్కడున్నాడో తెలిస్తే వెతకొచ్చు. ఏమైనా పర్సనల్ పనిపైన వెళ్ళుంటాడా? చెప్పా చేయకుండా వెళ్లాల్సినంత పర్సనల్ పని ఏమీ కనిపించట్లేదు. అలా అనకండి అయ్యగారు, నాకు చాలా భయంగా ఉంది. భయమా? ఎందుకు? పర్సనల్ పనిపైన కూడా వెళ్ళుండకపోతే ఈ నాగలోకం వాళ్ళేమైనా త్రివిక్రమ్ని... నోనో, ఊరికే ఏదేదో ఆలోచించి భయపడకు. నాగలోకం వాళ్ళ నుండి వాడికి ఎలాంటి ఇబ్బంది కలగదు. నాకు నా మనసు అలా చెప్తోంది, కానీ... లేదు అని చెప్తున్నాను కదా. త్రివిక్రమ్ వస్తాడు.